యూజువల్లీ హై ప్రొఫైల్ కేసెస్ అని అవుట్ ఆఫ్ కోర్టే సెటిల్ అవుతాయి, కానీ మనం వాటి గురించి చాలా వింటుంటాము. పర్సే ఇప్పుడు సింగానియా విషయంలో గౌతమ్ సింగానియా ఎండి ఆఫ్ రేమండ్, ఆయన వైఫ్ 75% కోర్టులో అడిగిందని, అది కోర్ట్ గ్రాంట్ చేయడానికి ఆలోచిస్తుందని. బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ. ఎందుకంటే అంత పెద్ద మొత్తం ఎవరు అడగరు 75% ఆఫ్ సంబడీస్ అసెట్స్. ఇవన్నీ రూమర్సే అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ దట్ కోర్ట్ అలాంటి వాటిని కన్సిడర్ చేస్తుంది అని చెప్పి. అండ్ రితిక్ రోషన్ అండ్ సుజేన్ ది కూడా మనం విన్నాము, వేర్ 400 crores అడిగింది, షీ సెటిల్డ్ ఫర్ 100 అన్నారు. ఇవన్నీ అవుట్ ఆఫ్ కోర్ట్ అవుతాయి. సో వీ విల్ నాట్ నో. ద రీసెంట్ వన్ హార్దిక్ పాండ్యా అండ్ హిస్ వైఫ్ కూడా వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. ఆమె 50% అసెట్స్ తీసుకుని వెళ్ళిపోయింది అన్నారు, లేకపోతే క్లెయిమ్ చేస్తోంది అన్నారు. అతను వాళ్ళ మదర్ పేరు మీద పెట్టాడు కాబట్టి ఆవిడకి ఇవ్వట్లేదు అన్నారు. బట్ దీస్ ఆర్ ఆల్ రూమర్స్. అండ్ యూజువల్లీ ఇంత పెద్ద హై ప్రొఫైల్ వాళ్ళవి ఈవెన్చువల్లీ కోర్టులో ఫైల్ చేసినా కూడా లేటర్ ఆన్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయి వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోనే విడిపోతారు.